నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో బేసిక్‌గా ఇవాళ కొత్త టాపిక్ ఏందంటే ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ న్యూ హ్యాబిట్స్. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా, బ్యాడ్ అండ్ గుడ్ హ్యాబిట్స్ మీద ఎందుకు మాట్లాడుతున్నా ప్రతి ఒక్క పర్సన్‌కి అదొక ఉంటదనమాట. బ్యాడ్ అండ్ గుడ్ హ్యాబిట్ ఉంటది. సో ఓల్డ్ అండ్ న్యూ మీద ఫోకస్ చేద్దాం యాక్చువల్లీ ఇవాళ. నేనేమంటున్నా అంటే మీ హ్యాబిట్స్‌ని లైక్ మీరు చేసే పనులు, మీ హ్యాబిట్స్ మీ డెస్టినీని రీచ్ అయ్యేదాకా చేస్తాయనమాట. ఫస్ట్ థింగ్ అయితే అది. సెకండ్ థింగ్ ఏందంటే దీని మీద నేను మీకు ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఒక పాత బిల్డింగ్ ఉందనుకోండి. లైక్ కూలిపోయే బిల్డింగ్ ఉన్నది. అవి మీ ఓల్డ్ హ్యాబిట్స్. మీ న్యూ హ్యాబిట్స్‌ని మీరు దాని పైన టాప్ లేయర్‌గా ఇంకొక 2 ఫ్లోర్స్ ఏస్తా అనుకున్నా ఆ బిల్డింగ్ మీద. 100% మొత్తం కూలిపోతది ఒకటేసారి. సో నేనేమంటున్నా అంటే మీ ఓల్డ్ హ్యాబిట్స్‌ని తీసేసి లైక్ ఆ బిల్డింగ్‌ని కంప్లీట్‌గా తీసేసి ఫ్రమ్ ద గ్రౌండ్ మీరు కొత్త బిల్డింగ్ కట్టారనుకోండి. అదొక 20, 25 ఇయర్స్ వరకు స్టేబుల్‌గా ఉంటది. ఓల్డ్ దాని మీద మీరు న్యూ హ్యాబిట్స్‌ని ఎప్పుడు పెట్టకండి. ఓల్డ్ హ్యాబిట్స్ తీసేసి న్యూ హ్యాబిట్స్‌ని మీరు ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేశారనుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో బేసిక్‌గా ఈ హ్యాబిట్స్ అనేటివి వెంటనే రావు. నాకు తెలిసి అందరికి తెలిసుంటది. 21 డే రూల్ అని చెప్పేసి. ఏ వర్క్ అన్నా మీరు 21 డేస్‌గా కన్సిస్టెన్సీగా స్ట్రెయిట్‌గా చేసిరనుకోండి. అది మీ హ్యాబిట్ మీరు ఇన్‌హెరిట్ చేసేసుకుంటారనమాట. సో ఇంకోటి నేను ఏమంటున్నా అంటే లైక్ ఫోన్ ఎడిక్ట్స్ అంటారు కదా! ఫోన్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. నేను కూడా ఫోన్ ఎడిక్టరే. నేనేం కాదంటలేను. నేను ఏం సుద్దపూసని కాదు. నేను కూడా ఫోన్ ఎడిక్ట్ పర్సనే. బట్ నేనేమంటున్నా అంటే నేను ఈ పని చేస్తా. నేను ఒక 1, 2 అవర్స్ ఫోన్ నా రూమ్‌లోకెళ్ళి బయట పారేసి, ఒక కొత్త హ్యాబిట్ నేను చేసుకుంటా అనమాట. ఏదో ఒక కొత్త న్యూ థింగ్ నేను నా దాంట్లో ఇన్‌హెరిట్ చేసుకుంటా అనమాట. సో నేను మీకు అదే సో ఫోన్‌ని ఏం చేయండంటే ఒక 1, 2 అవర్స్ మీ రూమ్ బయట పెట్టేయండి. బయట పెట్టేసి ఏదైనా కొత్త హ్యాబిట్‌ని మీరు ఇన్‌హెరిట్ చేసుకోండి. లైక్ చాలామందికి మెడిటేషన్ చేయాలనిపిస్తది. కొంతమందికి యోగా చేయాలనిపిస్తది. కొంతమంది డాన్స్ చేయాలనిపిస్తుంది. లైక్ కొంతమందికి పాటలు పాడాలనిపిస్తది. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాబిట్స్‌ని మీరు ఇన్‌హెరిట్ చేస్తున్నారనుకోండి. పాతవి మెల్లగా ఎళ్ళిపోతా ఉంటాయన్నమాట. సో దీనికి ఇట్లా లైక్ ఇన్‌స్టాంట్‌గా అయిపోయే పనైతే కాదది. ఇట్ టేక్స్ 1 ఇయర్ ఆఫ్ టైమ్. మినిమమ్ 1 ఇయర్ టైం పడతది. ఇది మీరు చేసుకున్నారనుకోండి 1 ఇయర్‌లో మీ లైఫ్ మీరు అనుకోని విధంగా చేంజ్ అయితే 100% అయితది. ఇఫ్ మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనుకోండి, ట్రై టు లెర్న్ న్యూ థింగ్స్. ఇఫ్ మీరు ఒక స్కూల్ ఆర్ కాలేజ్‌లో చదువుతున్నారనుకోండి, మీ సబ్జెక్టే కాకుండా వేరే సబ్జెక్ట్ మీద ఇట్లా ఫోకస్ చేయండి. లైక్ ట్రై టు అరౌండ్ లైక్ ఆల్ ది థింగ్స్ అనమాట. నేనేమంటున్నా అంటే ఎప్పుడు ఒకటి దగ్గర కూర్చోకుండా డిఫరెంట్ థింగ్స్‌ని కూడా మీరు సెట్ చేసుకున్నారనుకోండి మీ సరౌండింగ్‌గా. ఒకసారి ఇది పోయినా ఇంకొకటి మన దగ్గర ఉంటుంది అంటే ఇంకొక నాలెడ్జ్ మన దగ్గర ఉంటుందన్న ఒక చిన్న కాన్సెప్ట్‌తోనే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ హ్యాబిట్స్. ఇఫ్ మీకు ఇట్లాంటి దాని మీద ఏదైనా డౌట్ ఉన్నా ఆర్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఆర్ ఇందాక చెప్పినట్టు ఏ ప్రాబ్లమ్ ఉన్నా మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ న్యూ టాపిక్. బాయ్.